హాయ్ హలో అండి. ఇది చూడండి, బంతిపూల చెట్లు అనగానే సంక్రాంతి గుర్తొచ్చింది. సంక్రాంతి అనగానే పెద్ద పండగ కదా. ఆ పండగలో మన కుటుంబము హ్యాపీగా 3 డేస్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఎక్కడెక్కడ వేరే ఊర్లలో ఉన్న అందరూ పండగకి మన ఇంటికి వస్తారండి. అప్పుడు చూస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ పిల్లలు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు అందరు ఇంటికి వస్తే ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అని మన మనసుకు అనిపించేలాగా ఉండిద్దండి. కానీ ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ఇంతకు ముందు కాలానికి ఇప్పుడు కాలానికి చాలా మార్పు అండి. ఇది వరకు ఓర్పు సహనం ఎక్కువ ఉండేది, ఇప్పుడు పేషెన్సీ తక్కువ, ఓర్పు సహనం తక్కువ అనమాట. ఆ ఓర్పు సహనం లేని దానివల్లే కేవలం ఇప్పుడు విడివిడి కాపురాలు అయిపోతున్నాయండి. అందరూ చదువుకున్నాము, ఉద్యోగాలు చేస్తున్నామని బయటికి వెళ్ళిపోతున్నారే కానీ పిల్లలు హ్యాపీగా లేరండి, పేరెంట్స్ హ్యాపీగా లేరు. కానీ దీంట్లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ మనం ఏం చేసుకోగలిగితే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చండి. ఆ చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఓర్పుగా సహనంగా ఉండటం మన పిల్లలు నేర్చుకోవాలండి. పిల్లలు ఒక్కట్లే కాదు, మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఒంటరి కాపురాలకు అలవాటు పడిపోయి ఫ్రీ జోన్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ప్రతి ఒక్కళ్ళం వంట చేసుకుంటాం, లేదంటే కర్రీ తెచ్చుకుంటే అయిపోయిద్దిలే అనుకుంటాం. అదే ఇంకొక ఇద్దరు మనుషులు మన ఇంటికి వస్తే ఒక పూట హ్యాపీగా ఉంటుంది, రెండో పూట కష్టంగా ఉంటుంది. కానీ ఇదివరకు చూడండి, మన అమ్మలు, నాయనమ్మలు వీళ్ళ రోజుల్లో చుట్టాలు వస్తే ఎంత ఆనందమో, వాళ్ళకి ఎంతైనా వండి పెట్టాలనిపించింది. వాళ్ళతో పాటు మన పిల్లలు మనము అందరం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేదండి. ఇల్లు పాడైపోతుందేమో, మంచాలు పాడైపోతున్నాయేమో, దివాన్ కాట్ పాడైపోతుందేమో, వాళ్ళందరూ వస్తే అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. ఈ ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఈ ఫీలింగ్ తగ్గించుకొని మన పిల్లలతోటి, మన మనవరాలతోటి హ్యాపీగా ఉండాలనే ఫీలింగ్ తెచ్చుకోండి. అప్పుడు ఎంత కష్టమైనా మీకు సుఖంగా అనిపించిద్ది. ఏమండి, మన దగ్గర ఓర్పు లేకపోతే మన కోడళ్ళ దగ్గర, మన కూతుర్ల దగ్గర ఉండదండి. మన ఓర్పు చూసి మన పిల్లలు నేర్చుకునేలాగా ఉండాలి. కొంతమంది అత్తలు ఉంటారు, సర్దుకొని పోయి వాళ్ళకి ఎంతో ఫ్రీడాన్ని ఇస్తారు. కానీ ఆ కోడళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదని ఇలా ఉంటుంది. లేదండి, మనం స్టార్టింగ్ నుంచే మన ఓర్పు వాళ్ళకు చూపించాలి. ఇప్పుడు ఎందుకండి బయటికి వెళ్ళిపోవడం? ఇప్పుడు 2 పిల్లలు ఉంటున్నారు, ఆ 2 పిల్లల్ని మనం సాకినాం, పెద్ద చేసినాం. అలాంటప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అలానే అమ్మాయి అబ్బాయి ఉంటారు. అమ్మాయి అత్తగారింట్లో సఖ్యంగా ఉండాలని పెంచండి, అబ్బాయిని అత్తగారిని బాగా చూసుకోవాలని పెంచండి. మనకి ఇంటికి వచ్చిన కోడల్ని అలానే చూసుకోవాలి. మన అమ్మాయిని ఎలా చూసుకున్నాం మనం అలానే చూసుకుంటామండి. మన అమ్మాయిని ఎలా చూసుకున్నాం, అమ్మ అయితే కొట్టదా తిట్టదా, ఆ పేషెన్సీ కోడళ్ళకు కూడా ఉండాలి. ఉంటే నెక్స్ట్ తరం మాత్రం ఉమ్మడి కుటుంబాన్నే ఇష్టపడతారండి. నాకు తెలిసి ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం దేంట్లో ఉండదండి. ఎందుకంటే నీకు బాగున్నా బాగోలేకపోయినా నీ అత్తగారు వండి పెడతారు, నీ మామగారికి కూరగాయలు తెచ్చి పెడతారు. మీరే మీ పిల్లల్ని చూసుకోవాలని ఏముండదు. పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పించాల్సింది ఏంటంటే ఎవరితో ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, నాయనమ్మతో ఎలా ఉండాలి, నాయనమ్మని ఎలా చూసుకోవాలి, అమ్మమ్మని ఎలా చూసుకోవాలి, ఇవి నేర్పించండి. మీరే పేషెన్సీ లేకున్నా ఏమైందిలే ఎలాగోలా ఉంటారు, ఏముంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నాకు అడ్డం పోతారు అన్న ఫీలింగ్లో నుంచి కాకుండా పిల్లలు, మా అత్తగారు, మా మామగారు అందరూ కలిసి ఉండాలి. మేము పిల్లలకి ఇలా నేర్పించాలి. ఇప్పుడు ఏమవుతుందండి, పెద్దవాళ్ళకి చేస్తే పుణ్యమే కదా. బయట ముసలి వాళ్ళని చూసి మనం జాలి పడడము, దానం చేయడం కాదండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ చూసుకొని తర్వాత బయటికి వెళ్ళాలి. అదే పరిస్థితిలో అత్తగారు కూడా కోడల్ని కూతురి కన్నా కూడా ఎక్కువ చూసుకోవాలండి. చూసుకుంటేనే వాళ్ళు మన మాట వింటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎలా పెంచిందో మనకు తెలీదు. మంచిగా పెంచవచ్చు, అల్లారు ముద్దుగా పెంచవచ్చు, గోముగా పెంచవచ్చు. కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత ఇది అమ్మ మనది, నేను ఇలా మా అత్తగారి దగ్గర నేను ఇలా చేశా, ఇలా ఉండగలిగినా కాబట్టి నా కాపురం ఇలా నిలబెట్టుకోగలిగిన, నా పిల్లల్ని ఇలా సాకగలిగిన. నెక్స్ట్ జనరేషన్ మీది, మీ బాధ్యత మీదమ్మా అని చెప్పాలండి. థ్యాంక్స్ అండి.